వేద పండితులచే శుభకార్యాలు పూజలు హోమాలు జాతకాలు ఆఫీస్ పూజలు చేయించుట కొరకు పూజారీస్.com. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య రత్న శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు. అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే అండి. అమ్మ, ఇప్పుడు సెప్టెంబర్ నెలలో మీనరాశి వారికి ఏ విధంగా ఉంటుందమ్మా? గణానాన్వా గణపతికుం భవామహే కవిం కవీనాముపమస్రవస్రవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిస్సిదసాదనం ప్రణో దేవీ సరస్వతి వాజేవిర్వాజనేవతి ధీనామవిత్రయవతు గణేశాయ నమః సరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శ్రీ మాత్రే నమః. ద్వాదశ రాశుల వారికి సెప్టెంబర్ మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందామని ఇప్పుడు మనం అనుకుంటున్నాము. తెలుసుకుందాం మరి ఏ విధంగా ఉండబోతున్నాయి. 1/9/2024, 30/9/2024. ముఖ్యంగా చూసినట్లయితే కనుక మనకి మార్పులు చేర్పులు, గ్రహముల యొక్క మార్పు చేర్పులు మొట్టమొదటి తెలుసుకుందాం. 5వ తారీఖున బుధుడు సింహరాశిలోకి మారబోతున్నాడు. అదేవిధంగా 16వ తారీఖున యథావిధిగా రవి సింహరాశి నుంచి కన్యారాశిలోకి కన్యా సంక్రమణం జరగబోతోంది. అదేవిధంగా 19వ తారీఖున శుక్రుడు కన్యలో ఉన్న శుక్రుడు తులలోకి మారబోతున్నాడు. నెక్స్ట్ 24వ తారీఖున బుధుడు కన్యలోకి మారబోతున్నాడు, అంటే స్వక్షేత్రంలోకి రాబోతున్నాడు 24వ తారీఖున. ఇది గ్రహముల యొక్క సంచార వివరాలన్నమాట. అయితే ఏమిటంటే కనుక ఇప్పుడు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో అనేది మనం ఇప్పుడు పరిశీలించుకుందాం. మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందనే ముందు మొట్టమొదటి మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర, ఆ తర్వాత రేవతి నక్షత్రం. వీరందరూ కూడా మీనరాశిలోనే ఉంటారు కదా. ఈ సెప్టెంబర్ మాసంలో మాస ఫలాలు కార్యక్రమంలో రవి, బుధుడు, శుక్రుడు. అయితే ఈ మీనరాశిలో రాహు చూస్తేనేమో లగ్నాత్తు, తృతీయంలో చూస్తే గురువు గారు, అదేవిధంగా కుజుడు చూస్తే 4th హౌస్, పంచమంలో చూస్తే బుధుడు చంద్రుడు, షష్టమంలో చూస్తే రవి, సప్తమంలో చూస్తే కేతువు శుక్రుడు, ద్వాదశంలో మళ్ళీ శని భగవానుడు. ఏ విధంగా ఉండబోతుందయ్యా అనే విషయాన్ని మనం విశ్లేషించుకునే ముందు కొన్ని విషయాల్లో రవి, బుధ, శుక్రుల వలన ఈ నెల మొట్టమొదటి నుంచి లాస్ట్ వరకు కూడానండి మీరు చెప్పాలంటే కనుక కొంచెం ముఖ్యంగా మృష్టాన్న భోజనం అంటాం కదా, అంటే అన్ని రకాల నవకాయ పిండి వంటలతో భోజనం చేస్తే ఎలా ఉంటుందో అలాగా మీరు బ్రహ్మాండంగా నెల మొదటి నుంచి సగం రోజుల వరకు బ్రహ్మాండంగా అన్ని రకాలుగా ఉంటుందంటారు. బ్రహ్మాండంగా అన్ని పదార్థాలు వడ్డించబడతాయి. వడ్డించిన విస్తరిలాగా లైఫ్ ఉంటుంది. ఫస్ట్ చాలా శుభవార్త, చాలా రోజులకి మీనరాశి వారికి చాలా మంచి విషయాలు చెప్తూ ఉన్నాను నేను. తర్వాత ఏంటంటే కనుక అంతా భుజించి ఆనందంగా అబ్బా ఇలా గడిచిపోతే చాలరా దేవుడా అని దండం పెడతారు. అంత బాగుంటుంది. తర్వాత ఏంటంటే కొన్ని ఆచార వ్యవహారాలకు కూడా మంచి ప్రాధాన్యత ఇస్తారు. వీళ్ళు ఎప్పుడూ కూడా డివోషనల్గా ఉంటారు మీనరాశి వాళ్ళు. గురువు యొక్క అనుగ్రహం వలన డివోషనల్గా ఉంటారు ముఖ్యంగా. తర్వాత ముఖ్యంగా ఏంటంటే రెండో విషయం ఏంటంటే ఆచారాలు, వ్యవహారాలు, పద్ధతులు అన్నీ కూడా చక్కగా మనం నడుచుకోవాలి అనే ఒక క్రమశిక్షణ కూడా ఉంటుంది వీళ్ళకి. పెద్దవాళ్ళని గౌరవించడం, ఎంతవరకు ఏ విధంగా మాట్లాడాలి ఆ విధంగా ఉండడం, చాకచక్యంగా ఉండడం, తెలివితేటలుగా ఉండడం, అవతలి వాళ్ళతో ఎలా నడుచుకోవాలో తెలుసుకొని చాలా మంచిగా నడుచుకోవడం, ఇలాంటివన్నీ వీళ్ళందరికీ పాపం చెప్పాల్సిన అవసరం లేదు, అవన్నీ బాగుంటాయి. అయితే ఏంటంటే బంధుమిత్రులకి మీ ఇంటికి రావడం కానీ మీరు వెళ్ళి కలవడం కానీ ఆ సౌఖ్యం కూడా ఈ మాసంలో మీకు దక్కుతుంది. బంధుమిత్రులతో మంచిగా 4 కబుర్లు చెప్పుకుంటారు, 4 రోజులు గడుపుతారు, చాలా సంతోషంగా ఉంటారు. ఆ విధంగా కూడా బాగుంది. సమయానికి డబ్బు అందుతుంది, ధనం అందుతుంది. ధనమూల మిదం జగత్ అన్నారు కదా, ధనం కూడా సమయానికి అందుతుంది. అందువల్ల మీనరాశి వారి ఏతావాత చెప్పాలంటే అద్భుతమైనటువంటి మృష్టాన్న భోజనం చేసేటటువంటి యోగం పెట్టినటువంటి నెల సెప్టెంబర్ నెల అనేది నిఖర్చిగా చెప్పొచ్చు. అలానమ్మా, ఈ రాశి వారికి సంబంధించి అసలు ఈ నెలలో ఎలాంటి విషయాలు జాగ్రత్తగా ఉండాలి? అయితే జాగ్రత్తలు అంటే 18వ తారీఖు వరకు మీరే రాజు, మీరే మంత్రి, మీరే అన్ని. మిగతా రోజుల్లో చెప్పుకొస్తాను. శుక్రుడు రాశి మార్పు అవుతుంది మీనరాశి వారికి, అంటే అష్టమంలో పడుతున్నాడు. అష్టంలో పడగానే ఏమిటి, అష్టమం అంటే కష్టం,
ఉన్న సౌఖ్యాలన్నీ ఉంటాయి, మనం అనుభవించం. ఆ విధంగా 18వ తారీఖు వరకు మీరే రాజు, మీరే మంత్రి, ఆ తర్వాత మీరే భటుడు అవుతారు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా ఏంటంటే కనుక స్వశక్తితో మీరు పైకి రావడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చుకోవాలి. మీ కష్టం మీద మీరే ఆధారపడాలి. ఎవరో వస్తారు ఏదో చేస్తారంటే మాత్రం కాదు. కోర్టు వ్యవహారాల్లో కూడా 18 వరకు ఏముంటే అవి చక్కబెట్టేసుకోండి. లేకపోతే మళ్ళీ మనకి అన్నీ కూడా ఇక్కట్లు వచ్చేటటువంటి కార్యక్రమం ఉంది. 18 బోర్డర్ అనమాట. 17వ తారీఖుకి అన్నీ చక్కబెట్టేసుకోండి. అందరికీ కూడా మీనరాశిలో ఉన్న వాళ్ళందరికీ చెప్పేది ఇదే. అందువల్ల మనం చెప్పాలంటే కనుక కొన్ని విషయాల్లో గుట్టుగా ఉండాలి, ముక్తసరిగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఆ తర్వాత భార్యాభర్తల మధ్య కూడా మాట పట్టింపులు వచ్చే సూచనలు ఆఫ్టర్ 18th ఉన్నాయి. అందువల్ల ఆ విషయంలో కూడా భార్యాభర్తలు కూడా కుటుంబంలో కూడా అల్లకల్లోలాలు ఏర్పడకుండా మీరు సంయమనం పాటించుకోవాలి. అయితే అమ్మ, ఈ రాశి వారికి సంబంధించి ఎలాంటి పరిహారం చేయాలంటారు? అయితే ముఖ్యంగా అమ్మ, మనకి సంబంధించినటువంటి పరిహారాల జోలికి వచ్చినట్లయితే కనుక శుక్రుడి పరిస్థితి బాగాలేదు కాబట్టి శుక్రగ్రహాన్నే పట్టుకోండి మీరు. అంటే ఆ అధిష్టాన దేవత ఎవరు? శ్రీ మహాలక్ష్మీదేవి. అందువల్ల మహాలక్ష్మీ చ విద్మహే విష్ణు పత్ని చ ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాత్ అని శ్రీ మహాలక్ష్మీదేవిని మీరు చక్కగా పూజించండి. పూజించడమే కాకుండా ప్రతిరోజు కుంకుమ తీసుకోండి. ఓం ప్రకృత్యై నమః, ఓం వికృత్యై నమః, ఓం శ్రద్ధాయ నమః, ఓం సర్వభూత హితర. అంటే ఏమిటంటే ఆవిడ సర్వభూతాలని కూడా హితో కోరుతుందట. హితప్రదాయ నమః, ఓం శుభప్రదాయ నమః, ఓం వసుమతే నమః అని అమ్మవారిని పూర్తిగా ఆరాధించండి. అవండి ఇవన్నీ కష్టం అండి, మాకు సులభం ఏంటంటే ఓం శ్రీ మహాలక్ష్మీదేవి అని నమః చాలు. మరి ఏం చేస్తాం? లక్ష్మీ నారాయణే నమః అనుకోండి. లక్ష్మీ నారాయణే నమః అంటూ ఉంటారు కదా. ఓం లక్ష్మీ నారాయణభ్యో నమః, వాణి హిరణ్య గర్భాభ్యో నమః, సచి ఇంద్రాభ్యో నమః, ఛాయా మార్తాండేభ్యో నమః, ఉమా మహేశ్వరాభ్యో నమః. ఈ 5గురు దేవతామూర్తులను తలుచుకున్న ఇంట్లో కల్లోలాలు ఉండవు. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య కానీ ఏదైనా అసౌకర్యాలు కానీ ఏం రాకుండా ఉంటాయి. అలా చేస్తే చాలా బాగుంటుంది. శుక్రవారం పూట ఎవరికైనా ముత్తైదువులకి తాంబూల దానం ఇవ్వండి, భోజనం పెట్టండి. చాలా చక్కగా తెలియజేశారమ్మా, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.